బొంబాయి రవ్వతో ఎప్పుడు ఉప్మానే కాకుండా ఒకసారి ఇలా పాయసాన్ని కూడా ట్రై చేయండి. డెఫినెట్‌గా ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతది. చాలా ఇష్టంగా కూడా తింటారండి. 2 క్యారెట్లు అలాగే ఒక చిన్న ముక్క కీరాని ఇలా తురుముకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కొద్దిగా నెయ్యి వేసుకొని దాంట్లోకి కొద్దిగా జీడిపప్పు, కిస్మిస్ వేగించుకొని పక్కకు తీసుకోండి. అదే నెయ్యిలోకి కొద్దిగా క్యారెట్ తురుముని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగించుకొని ప్లేట్‌లోకి తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని ఒక కప్పు బొంబాయి రవ్వని వేసుకొని ఇలా వేగించుకొని 4 కప్పులు వాటర్ వేసుకొని దగ్గరగా అయ్యేంత వరకు ఉడికిన తర్వాత అందులోకి ఒక కప్పు పచ్చిపాలను వేసుకోండి. తర్వాత క్యారెట్ తురుమును కూడా వేసుకొని తగినంత పంచదారని అలాగే 2 యాలకులు చిటికెడంత సాల్ట్‌ని వేసుకొని 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత కీరాని కూడా వేసుకోండి. దించేసే ముందు పచ్చిపాలని ఇలా యాడ్ చేసుకుంటే ఎక్కువసేపు చిక్కగా అవ్వకుండా పలచగా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. నోట్లో వేసుకోగానే అలా దిగిపోతుందండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.